వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ సభ్యులకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనుంది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు, డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలోని 1 స్థానం, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రంలో చెరొక స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 స్థానాలకు ఖాళీలు ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుండి 3 సభ్యులు రాజీనామా చేశారు. వారు బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, మోపుదేవి వెంకటరమణ. వీరి స్థానంలో కొత్త వారిని కూటమి ప్రభుత్వం ఎన్నుకోనుంది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 3 సభ్యులతో 2 సభ్యులు తెలుగుదేశం నుండి, 1 జనసేన నుండి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి 3 స్థానాలు టీడీపీ తీసుకుంటే, ఒకవేళ ఖాళీ అయిన స్థానం సభ్యుల పదవీ కాలాన్ని బట్టి 2 స్థానాలు 4 సంవత్సరాల పదవీ కాలం ఉంది. దానిలో 1 స్థానం 2 సంవత్సరాల పదవీ కాలం మాత్రమే ఉంది. ఏది ఎవరికి ఇవ్వాలన్నా పదవీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. ప్రస్తుతానికి 3 స్థానాలలో తెలుగుదేశం 2 స్థానాలు, జనసేనకు 1 స్థానం కేటాయిస్తే, టీడీపీ నుండి పోటీలో బీద మస్తాన్రావు, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్, అశోక్ గజపతిరాజు మొదలగు వారు పోటీలో ఉండే అవకాశం ఉంది. జనసేన నుండి కునితల నాగబాబు, పవన్ కళ్యాణ్ బ్రదరు పోటీలో ఉండే అవకాశం ఉంది. పదవీ కాలం కనుక 2 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ పదవిని జనసేనకు కేటాయిస్తే, కొనిదెల నాగబాబు గారు మాత్రం పోటీ నుండి తప్పుకునే అవకాశం ఉంది. వేరొక సభ్యుడిని ఆ స్థానంలో కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, 11 వైసీపీకి ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది. అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.